పంచగ్రహ కూటమి అనగా 5 గ్రహములు ఒక రాశిలోకి చేరడం. ఈ 5 గ్రహాలు ఒక రాశిలోకి ఉంటూ కొన్ని రోజులు ప్రయాణం చేస్తాయి కలిసి. అంటే ముఖ్యంగా ఏ గ్రహాలు కలిసి ప్రయాణం చేస్తున్నాయి ఒక రాశిలో అనేటువంటిది చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం. మంచి వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు, మంచి వాళ్ళు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఒక వర్క్ టేకప్ చేసినప్పుడు అందులో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అయితే ఈ 5 గ్రహాలు ఎలాంటి గ్రహాలు, వాటి యొక్క నేచర్ ఏంటి, ఆ గ్రహాల యొక్క స్వభావము, ఈ 5 గ్రహాలు ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఈ 5 గ్రహాలకు పరస్పరంగా ఎలాంటి సామ్యత ఉంది. అయితే ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 31 మార్చి 2025 నుండి, అంటే 30వ తారీఖు నాడు చంద్రుడు మీనరాశిలో నుంచి వెళ్ళిపోతున్నాడు. అంటే మిగతా 6 గ్రహాలు ఉన్నాయని, 6 గ్రహాల్లో చంద్రుడు మేషంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక మిగిలిన గ్రహాలు 5. ఈ 5 గ్రహాలు 31 మార్చి 2025 నుండి 6 మే 2025 వరకు ఈ 5 గ్రహాలు కూడాను మీనరాశిలో ఉంటున్నాయి. ఈ మీనరాశిలో ఈ 5 గ్రహాలు ఏవేవి? సూర్యుడు ఉన్నాడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు. ఈ 5 గ్రహాలు మీనరాశిలో ఉండి ఈ 31 మార్చి నుండి 6 మే వరకు ప్రయాణం చేస్తున్నాయి. అంటే ఈ మీనరాశిలో ఈ 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో పంచగ్రహ కూటమి మనకు ఏర్పడింది. అయితే ఈ పంచగ్రహ కూటమి లోపల ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి గ్రహాలు, ముఖ్యంగా రాహువు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మీనరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. రాహువు అత్యంత ప్రమాదకరమైనటువంటి గ్రహ. అందున పాపి అయినటువంటి శనేశ్వరుడు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు. సరే, శుక్రుడికి మంచి స్థానం మీనరాశి, ఉచ్చగా శాస్త్రం చెప్పబడింది కాబట్టి మీనరాశిలో ఆ శుక్రుడి యొక్క సంచారము బాగానే ఉంటుంది. సూర్యుడు, బుధుడు ఆల్రెడీ మీనరాశిలో ఉన్నారు. అంటే బుధాదిత్య యోగం ఏర్పడింది. బుధుడు సూర్యుడు కలిసి ఉండడము మంచిదే, కానీ శుక్రుడు కూడాను అక్కడికి చేరడం మూలకంగా శుక్రుడికి అస్తంగత దోషం వస్తుంది. అంటే మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థానం అయినప్పటికీ అక్కడ సూర్యుడు కూడాను ఉన్నాడు గనక అస్తంగత దోషంతో శుక్రుడు ఉన్నాడు. అంటే శుక్రుడు కూడాను బలహీనుడైనాడు. శని ఆల్రెడీ అక్కడికి వచ్చినాడు మీనరాశిలోకి. రాహువు కూడా ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. ఈ విధంగా 5 గ్రహాలు పరస్పరంగా ప్రభావితం చేసేటువంటి గ్రహాలు 5 గ్రహాలు ఈ సమయంలో, ఏ సమయం 31 మార్చి 2025 నుండి 6 మే 2025 వరకు కలిసి కూటమిగా ఏర్పడి మీనరాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ సమయము, అంటే మీనరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడడం మూలకంగా మనకు ఎలా ఉంటుంది? సరే, ఈ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఇవన్నీ కూడాను అరిష్ట యోగాలు. అరిష్టం అంటే ప్రపంచవ్యాప్తంగా అరిష్టాలు ఉంటాయి, దేశవ్యాప్తంగా అరిష్టాలు ఉంటాయి, వ్యక్తిగతంగా కూడాను కొన్ని మనకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే మనం రాజకీయము, వాతావరణము, దేశారిష్ట యోగాలు, యుద్ధాలు ఇవే కాకుండా మనం వ్యక్తిగతంగా మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఈ పంచగ్రహ కూటమి లోపల మనకు చాతుర్గ్రహ కూటమి కూడాను ఇన్వాల్వ్ అయి ఉంది. ఏంటంటే 31 మార్చి 2025 నుండి 13 ఏప్రిల్ 2025 ఈ మధ్య కాలంలో 5 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. 14 ఏప్రిల్ 2025 నుండి 24 ఏప్రిల్ 2025 వరకు చాతుర్గ్రహ కూటమి ఉంది. కనుక ఏకంగా మనం ఈ సమయాన్ని చూసినట్టయితే ఇందులో కొంత భాగం పంచగ్రహ కూటమిగా ఉంది, కొంత భాగం చాతుర్గ్రహ కూటమిగా ఉంది. కాబట్టి ఓవరాల్గా మీనరాశిలో 5, 4 గ్రహాలు
వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరము పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఎలాంటి ప్రభావము ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించి తెలుసుకుందాం. ముందుగా ఏ ఏ గ్రహాలు మీనరాశిలో కూటమిగా ఏర్పడి ప్రయాణిస్తున్నాయి, సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్య భగవానుడు మీనరాశిలో ఉన్నాడు, మీనరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడికి శుక్రుడు, శని అత్యంత శత్రుగ్రహాలు. అంటే సూర్యుడు శత్రుగ్రహాలతో కలిసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు సముడు, బుధుడి మూలకంగా సూర్య భగవానుడికి ప్రాబ్లం లేదు. అంటే బుధుడు మళ్ళీ సూర్యుడికి మిత్రగ్రహం గనక సూర్యుడికి బుధుడికి సమమిత్రత్వం ఏర్పడింది గనక సూర్యుడు బుధుడు ఉండడం మూలకంగా ప్రభావము పాజిటివ్గానే ఉంటుంది. కానీ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే సూర్యుడితో పాటుగా శుక్రుడు, శని కూడా ఉన్నాడు గనక శుక్రుడు, శని సూర్యుడికి శత్రుగ్రహాలు గనక ఈ గ్రహాలతో సంచరిస్తున్నాడు. సరే, బుధుడికి ఎలాంటి గ్రహాలు ఉన్నాయి? చంద్రుడు శత్రుగ్రహ, మిగతా వాళ్ళంతా సములు. తర్వాత సూర్యుడు, శుక్రుడు మిత్రగ్రహము. ఇక శుక్రుడు విషయానికి వచ్చినట్టయితే బుధుడు, శని మిత్రగ్రహాలు. శనేశ్వరుడికి బుధుడు శుక్రుడు మిత్రగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు శత్రుగ్రహాలు. ఇలాంటి పరస్పరము మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఉండేటువంటి గ్రహాల యొక్క కాంబినేషన్ మనకు ద్వాదశ స్థానంలో సంభవించింది. వీటికి తోడుగా రాహువు కూడాను ఉన్నాడు మీనరాశి లోపల. ఈ గ్రహాలకు పరస్పరం మిత్రత్వము, శత్రుత్వము ఉన్నప్పటికీ రాహు అన్ని గ్రహాలను కూడాను ఒక ఛాయా రూపంలో కప్పివేస్తాడు. కాబట్టి రాహు ఉండడము, శని ఉండడము ప్రమాదకరమైనటువంటిది. శని రాహు యుతి ముఖ్యంగా శాస్త్రంలో ప్రమాదకరము అనేటువంటి విషయం చెప్పబడి ఉంది. అయితే ప్రమాదం అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బాగా ఉంది కాబట్టి ప్రథమంగా మొట్టమొదలు ఈ గ్రహస్థితిని మీరు అర్థం చేసుకొని మీరు ఫలితం ఎలా ఉంటుంది అనే దానిపైన మీరు మనసు పెట్టండి. అయితే మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. గోచార రీత్యా మనం ఆలోచించినట్టయితే ఒక్క శుక్రుడు ద్వాదశ స్థానంలో ఉండడమే మంచి ఫలితాన్ని ఇస్తాడు. మిగతా అన్ని గ్రహాలు కూడాను సూర్యుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, బుధుడు కూడాను ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, శనైశ్వరుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు, రాహువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. అంటే ఈ 5 గ్రహాలు మీనరాశిలో ఉన్నప్పుడు అందులో 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి గోచార రీత్యా. అయితే ఇందులో సూర్యుడికి ద్వాదశ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి సూర్యభగవానుడి యొక్క ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్ అనేది 50% తగ్గిపోతుంది. కాబట్టి మనం సూర్యుడి విషయంలో పెద్ద భయపడవలసినటువంటి అవసరం లేదు. మేషరాశి వారికి పంచమాధిపత్యం కలిగినటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మేషరాశి వారికి ఉంటుంది. కాబట్టి సూర్యుడు ద్వాదశంలో ఉన్నాడు, ఏదో అనర్థం జరుగుతుంది అనేటువంటి మిషలోకి వెళ్లకుండా మీకు సూర్యుడు మంచి చేస్తాడు. ఇక బుధుడు తృతీయ షష్ఠమాధిపతి అయి ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఈ బుధుడి విషయంలో కొంత మనం ఆలోచించాలి. అలాగే శుక్రుడు 2-7 స్థానాధిపతి అయినాడు, ద్వాదశంలో ఉన్నాడు. కాబట్టి శుక్రుడు కూడాను మనకు గోచార రీత్యా మంచివాడు, ధనాధిపతి, సప్తమాధిపతి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇక శని రాహువులు, శని ముఖ్యంగా దశమ ఏకాదశాధిపతి శని కనుక ఇవన్నీ కూడాను మనం ఈ కాంబినేషన్ ఆలోచించినట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా చేసేటువంటి వృత్తి లోపల మనకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇబ్బందులు ఎదురయ్యి ఉద్యోగాలు పోతాయని కాదంటే మనం చేసే పనుల లోపల అధిక శ్రమ చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. మానిటరీగా మీకు బెనిఫిటే ఉంటుంది. ధనాధిపతి, సప్తమాధిపతి కూడాను ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండవు కూడాను. ఎందుకంటే శనేశ్వరుడు ద్వాదశంలో ఉన్నప్పటికీ, ఏలినాటి శని మీకు స్టార్ట్ అయినప్పటికీ దశమాధిపతి ఏకాదశాధిపతి అయినాడు కాబట్టి మీకు ప్రభావం తగ్గుతుంది శనిది. అంతేకాకుండా
ధనాధిపతి సప్తమాధిపతి కూడాను ద్వాదశంలో ఉన్నాడు కనుక ఆ ఆదాయం విషయంలో మీకు ఇబ్బంది ఉండదు, ఆదాయం వస్తుంది. ఉద్యోగం స్థిరంగానే ఉంటుంది. ఉద్యోగం పోవడం అనేటువంటిది ఇక్కడ మనకి ఏమీ కనబడట్లేదు ఈ గ్రహస్థితి మూలకంగా. భార్యాభర్తల విషయం లోపల కూడాను బాగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడాను అండర్స్టాండింగ్తో మీరు దాంపత్యం కొనసాగిస్తారు. సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడాను పంచమాధిపతి ఉన్నాడు కాబట్టి మీకు సంతానం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు రాజ్యాధిపతి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఉద్యోగం లభిస్తుంది. మీరు ఇక్కడ ఏదో అనర్థం జరుగుతుంది పంచగ్రహ కూటమి మూలకంగా అనేటువంటిది మైండ్లో నుంచి మీరు తీసివేయండి. ఈ గ్రహస్థితి మూలకంగా మనకేంటంటే పూర్తి ఎనాలిసిస్ చేసినట్టయితే మీకు మంచి జరుగుతుంది. అరిష్టం అనేటువంటిది తక్కువ మోతాదులో ఉంది కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇక ఉద్యోగము, వ్యాపారము, ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మనం ఏం స్టెప్స్ తీసుకోవాలి అని అంటే ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త పడాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులు, మనకు సమాజంలో ఉన్నటువంటి శత్రువులు, వీరి మూలకంగా కొంత అనర్థము, మనను మిస్గైడ్ చేయడము, మనకు ఏదో అక్కడ ప్రలోభాలు సృష్టించి చెప్పడము, లేనిది ఉన్నట్టుగా మనకు చెప్పడం మూలకంగా దానిపైన ఆశ పెంచుకోవడము, అది మనకు ఫలితం మనకు చేతిలోకి అందకపోయేటప్పటికీ ఒక మానసికమైనటువంటి అధైర్యము, ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొంత మిత్రులతో, దగ్గర వారితో, మీరు ఎవరితోనైతే క్లోజ్గా మీరు మూవ్ అవుతున్నారో వాళ్ళందరితో కూడాను కొంత జాగ్రత్తగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించి మీరు కార్యక్రమాలు చేపట్టినట్టయితే మీకు ఇబ్బంది ఉండదు. ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. ధనాధిపతి యొక్క మీకు అనుగ్రహము ఉంది ఈ సమయం లోపల, కాబట్టి మీకు బాగానే జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే శుక్రుడి యొక్క అనుగ్రహము మీకు ఉంది కాబట్టి ఇంటి వాతావరణం మీకు సుఖమయంగా ఉంటుంది. ఇంటి వాతావరణం మీకు బాగా ఉందనుకోండి, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు మీకు బాగా ఉన్నట్టయితే మీరు బయట ప్రపంచంలో మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. భార్య మీకు ఒక చేదోడు వాదోడుగా అన్ని విధాలుగా మీకు సహాయకారిగా ఉన్నప్పుడు మీరు వ్యాపారస్తులకు కానివ్వండి, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కానివ్వండి, మిగతా ఎవరికైనా కూడాను అది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. మీరు ఎక్కువ ఫలితాలను, కార్య సాఫల్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఈ ఫలితాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఒక్కటి మీరు ఆలోచించవలసింది, మళ్ళీ కూడాను నేను చెప్పేది ఏంటంటే ఖర్చుల మీద ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ద్వాదశ స్థానము, వ్యయస్థానము, ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. వ్యాపారం లోపల కూడాను మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దీన్ని ముందుగానే మీరు పసిగట్టి అత్యాశలోకి పోకుండా, ఏదో మనకు లాభాలు వస్తాయి, 10 రెట్ల రెట్టింపు లాభాలు వస్తాయి అనేటువంటి అత్యాశలోకి పోకుండా ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. వ్యాపారస్తులకు ఇది సూచన. ఇక ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు పంచమాధిపతి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు ఎప్పుడు కూడాను నైరాశ్యానికి లోను కాకుండా మీరు నిరంతరము పట్టుదలతో, శ్రద్ధతో మీరు చదవండి. తప్పకుండా మీకు ఈ సమయం లోపల మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణులవుతారు. మంచి సంస్థల లోపల ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహము కూటమి మూలకంగా కొంత ప్రభావము ఉన్నప్పటికీ అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. మిగతా గ్రహాల యొక్క ఆధిపత్యాన్ని, వాళ్ళు ఉన్నటువంటి అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్ని, వీటన్నిటినీ కూడాను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మేషరాశి వారికి ఈ కూటమి మూలకంగా బాగానే జరుగుతుంది. మీకు మంచి ఫలితాలు వస్తాయి. అటు పక్కన గురువు కూడాను ధనస్థానంలో ఉన్నాడు ఈ సమయంలో, కాబట్టి గురువు యొక్క ప్రాబల్యం కూడాను మీకు ఉంటుంది. భాగ్యాధిపతి గురువు మీకు
ఇక్కడి నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది ఏంటి మన జీవితంలో అనంటే అదృష్టం. అదృష్టం కలిసి వస్తే అన్నీ ఉన్నట్టే మన చేతిలో. అదృష్టం ఉన్నవాడే అన్ని విధాలుగా అనుభవిస్తాడు జీవితంలో. చదువు, డబ్బు, ఆరోగ్యము ఇవన్నీ కూడాను పక్కన పెట్టేసి ఎవరికైతే అదృష్టం ఉంటుందో వాళ్లకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ మేషరాశి వారికి మనకు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే భాగ్యాధిపతి అయినటువంటి గురువు 2వ స్థానంలో గోచార రీత్యా శుభప్రదంగా సంచరిస్తున్నాడు. అది చాలా మంచిది. తర్వాత భాగ్య ద్వాదశాధిపతి కూడాను గోచార రీత్యా మంచి స్థానంలో ఉన్నాడు. కనుక ఈ పంచగ్రహ కూటమి సంభవిస్తున్నటువంటి సమయంలో, చాతుర్గ్రహ కూటమి ఉన్నటువంటి సమయంలో మీకు గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ దోషాలను కూడాను అపహరిస్తాడు. గురువు తీసివేస్తాడు ఈ దోషాలన్నీ కూడాను. అంటే ఈ స్థానాలలో పంచగ్రహ కూటమి ద్వాదశంలో సంభవిస్తుంది, ఏ స్థానంలో సంభవిస్తుంది, ఏదో అనర్థం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ గురువు పటాపంచలు చేస్తాడు. గురువు ఈ దోషాలన్నిటినీ కూడాను దూరం చేస్తాడు. కనుక మేషరాశి వారికి ఓవరాల్గా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది. మీరు నిరంతరం సరే పంచగ్రహ కూటమి ఉంది, వ్యక్తిగతంగా ఎఫెక్ట్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరేం చేయాలి? ప్రతినిత్యం కూడాను దైవ ప్రార్థన చేసుకోండి. మీకు అనుభవంలోకి వచ్చినటువంటి దైవాన్ని మీరు కొలవండి. తల్లిదండ్రులను కొలవండి. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. గురుభక్తి పెంచుకోండి. ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. ఆధ్యాత్మికత అనేటువంటిది మనిషిని కష్టాల నుండి విముక్తి చేయడానికి ఒక మార్గం. అది తప్పకుండా మీరు ఆధ్యాత్మిక పథంలో మీరు ప్రయాణించినట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి, తల్లిదండ్రులను సేవించండి, దైవ ప్రార్థన చేయండి. ఇవి చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. ఈ పంచగ్రహ కూటమి మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుడి యొక్క స్థితి 8వ స్థానంలో ఉంది. అంటే రాస్యాధిపతి అయినాడు, గోచార రీత్యా 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. పంచగ్రహ కూటమి లోపల కూడాను సూర్యుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంటే సాధారణంగా గ్రహ యుతి అనేటువంటిది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది వ్యక్తి పైన. ఇండివిజువల్గా ఒక గ్రహ ఉన్న ఫలితం వేరుగా ఉంటుంది. ఇంకొక గ్రహ ఆ గ్రహతో కలిసి ఉండడం మూలకంగా కలిగేటువంటి ఫలితాలు విభిన్నంగా ఉంటాయి. కనుకనే చాతుర్గ్రహ కూటానికి 4 గ్రహాలు కలిసినప్పుడు, 3 గ్రహాలు కలిసినప్పుడు, 5 గ్రహాలు కలిసి ఒక రాశిలో సంచరిస్తున్నప్పుడు తప్పకుండా వాటికి ఉండేటువంటి సహజ లక్షణం అనేటువంటిది కొంతవరకు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎడిషనల్గా మనకు లక్షణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తితో సాహచర్యం చేస్తున్నప్పుడు ఆ సాహచర్యం మూలకంగా ఈ సామాన్యమైనటువంటి వ్యక్తికి కొంత చదువు వాసన అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఫలితాలే ఇందులో ఈ గ్రహయుతి మూలకంగా కూడాను మనము ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఈ 5 గ్రహాలు, 4 గ్రహాలు, చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవి మీనరాశిలో సంభవిస్తున్నాయి. మీనరాశిలో ముఖ్యంగా 8వ స్థానం అవుతుంది. 8వ స్థానంలో ఇవన్నీ గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విషయంలోనైనప్పటికీ వ్యవహారం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 8వ స్థానం అనేటువంటిది ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి సంఘటనలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి స్థానం. కనుక మీరు ఊహించినటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇందులో శుక్రుడు, బుధుడు కూడాను ఇన్వాల్వ్ అయి ఉన్నారు. శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు,
బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. పరస్పరంగా ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గ్రహము నీచ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కలయిక కూడాను ఇక్కడ ఉంది. తర్వాత షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శనేశ్వరుడి యొక్క కలయిక కూడా ఉంది. లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి యొక్క కలయిక కూడా ఉంది. వీటన్నిటితో పాటు రాహువు కూడాను ఉన్నాడు. అందరినీ కూడాను ఆచ్ఛాదన చేసేటువంటి ఆ రాహుగ్రహం కూడాను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి సింహరాశి వారికి ముఖ్యంగా ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. ఇంటిలో అందరి భార్యాభర్తలు, కుటుంబ పెద్దలు, పిల్లలు అందరి యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. ఇంటి వాతావరణం మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయం లోపల ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వాళ్ళు. ఈ సమయం లోపల శనేశ్వరుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే సింహరాశి వారికి రాస్యాధిపతి సూర్యుడు గనక సూర్య భగవానుడి యొక్క ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. రాస్యాధిపతి అంటే నా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ సూర్యుడి యొక్క ప్రభావం మూలకంగా మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత అనేటువంటిది కొంత నిర్వీర్యమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు అని ఉన్నప్పటికీ నీ గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ సూర్యభగవానుడు కొన్ని మార్లు రెక్టిఫై చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలకు గురి కాకుండా వృధా ప్రయాణాలను అవాయిడ్ చేయండి. ఏవైతే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు, ముఖ్యమైనటువంటి వ్యాపార ఒప్పందాలు, ముఖ్యమైనటువంటి వారితో చర్చించడం అనేటువంటిదే మీరు టేకప్ చేయండి. మిగతా వాటిని మీరు కొన్ని రోజుల కొరకు వాయిదా వేసుకోవడం మంచిది. కష్టము మీకు ఎక్కువగా మీరు ఎక్స్పీరియన్స్ చేయవలసి వస్తుంది ఈ సమయంలో. అంటే మామూలు పనులకు కూడాను 4-5 సార్లు 10 సార్లు ఆలోచించవలసి వస్తుంది, వెళ్ళవలసి వస్తుంది. అయినప్పటికీ ఆ పని కాకపోవడము ఇలాంటివి చాలా మీకు అనుభవంలోకి వస్తాయి ఈ సమయంలో. డబ్బు విషయం లోపల కూడాను మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభించడాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. చేతిలో ఉన్న వ్యాపారం చేసుకోవడం మంచిది. ఇక ఈ సమయంలో ముఖ్యంగా పంచమాధిపతి సింహరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి గురు దశమంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ కొంతవరకు మీకు ఉపయోగపడుతుంది. అష్టమ స్థానంలో ఈ గ్రహకూటమి ఏర్పడినప్పటికీ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఆ గురు భగవానుడు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి పంచమాధిపత్యం వచ్చింది గనక అష్టమాధిపత్యం కూడాను వచ్చింది గనక ఆ గురు భగవానుడి యొక్క కొంత అనుకూలత మీకు ఇండైరెక్ట్గా మీ పైన ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత నిర్వీర్యమవుతుంది. భయపడవలసినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టండి. మానసిక అధైర్యము ఈ సమయం లోపల బాగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటేను మనం చేసినటువంటి పనుల లోపల సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది ఈ సమయంలో. అంటే మనం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. కష్టపడినప్పటికీ ఫలితం అనేటువంటిది మనం ఊహించినంతగా ఉండదు. ఆ విధంగా మనకు అధైర్యము, పనులు సమయం లోపల పూర్తి కాకపోవడము, తద్వారా రుణాల బారిన పడడము, ఇలాంటివి అనర్థాలు కొన్ని అనానుకూల ఫలితాలు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సింహరాశి వారు. అయితే ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఈ కూటమి సంభవిస్తుంది కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి. పరిహారం అంటే ప్రప్రథమంగా మీరు ఆరోగ్యం పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను లేచి సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య నమస్కారం చేస్తున్నటువంటి సమయం లోపల సూర్యభగవానుడికి సంబంధించినటువంటిది ఆ మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి. మీకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీ లోపల స్థైర్యం పెరుగుతుంది. ఏవైనా కూడా కార్యక్రమాలు మీరు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది
శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు. 2 విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి గ్రహాలు, శత్రుగ్రహాలు ఒక రాశిలో ఉన్నాయి, సూర్యుడు, శనీశ్వరుడు. కాబట్టి శని మూలకంగా కూడాను మీకు ఆకస్మికమైనటువంటి విషయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శనికి తప్పకుండా మీరు పరిహారం చేసుకోండి, శని జపం చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని కొలవండి. అంటే మీకు ఉన్నటువంటి స్థితిని యథావిధిగా మిమ్మల్ని కాపాడుతాడు. అంటే ఆరోగ్యము, తర్వాత మీరున్నటువంటి ఆర్థిక స్థితి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నటువంటి స్థితి, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్నటువంటి స్థితి, వీటి నుండి మిమ్మల్ని డీవియేట్ కాకుండా, అంటే నష్టానికి వెళ్లకుండా మిమ్మల్ని ఆ భగవంతుడు విష్ణుమూర్తి కాపాడుతాడు. కాబట్టి ఆ విష్ణుమూర్తి కొరకు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. తప్పకుండా మీరు కంటిన్యూస్గా 45 రోజులు చేసినట్టయితే ఈ కూటమి మూలకంగా ఏర్పడేటువంటి దుష్ప్రభావము మీకు నల్లిఫై అయిపోతుంది. ఇది మీకు 100% జరుగుతుంది. మీరు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. తర్వాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని కొలవండి. మీ లోపల భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే సింహరాశి వారికి అష్టమంలో పంచగ్రహ కూటం సంభవిస్తుంది అనేటువంటి ఆ ప్రలోభము ఆ మనసులో నుంచి మీరు తీసివేయండి. మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి జాతకులకు, అంటే కన్యారాశిలో జన్మించినటువంటి వారికి పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి వారికి ముఖ్యంగా 7వ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. అయితే కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు కూడాను ఈ పంచగ్రహ కూటమిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి బుధుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే మీనరాశిలో బుధుడు నీచలో సంచరిస్తున్నాడు అన్నమాట. కానీ ఆ స్థానంలో, ఆ మీనరాశిలో భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు పవర్ఫుల్గా ఉన్నాడు. అలాంటి పవర్ఫుల్గా ఉన్నటువంటి గ్రహంతో నీచలో ఉన్నటువంటి ఆ బుధుడు కలిసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. అంతేకాకుండా ద్వాదశాధిపతి అయినటువంటి ఆ సూర్యుడు కూడాను అందులో ఉన్నాడు. పంచమాధిపతి, షష్ఠమాధిపతి అయినటువంటి ఆ శనేశ్వరుడు కూడాను అందులో ఉన్నాడు. ఇక రాహువు కూడాను మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా పరస్పరము విరుద్ధ లక్షణాలు కలిగినటువంటి గ్రహాల యొక్క కూటమి మీనరాశిలో సంభవించింది. అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే కన్యారాశి వారికి సూర్యభగవానుడు 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఉద్యోగంలో ఉన్నటువంటి వారి విషయాన్ని మనం ఆలోచిద్దాం. కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు వివిధ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. కాబట్టి ప్రప్రథమంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత ఇబ్బంది, హైయప్స్తో కొంత అనుకూలత ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ తోటి వారితో అనవసరమైనటువంటి డిస్కషన్స్ మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని ఆరోగ్య సమస్యలను కూడాను ఎదుర్కొంటారు. పని భారం బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా వ్యాపారం బాగానే కొనసాగుతుంది, అదృష్టం మీకు కలిసి వస్తుంది. కానీ మీరు పార్ట్నర్షిప్లో చేస్తున్నప్పుడు పార్ట్నర్స్తో మీకు ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇక్కడ పరస్పరమైనటువంటి విరుద్ధ స్వభావం కలిగినటువంటి గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో సంభవించింది. కాబట్టి తప్పకుండా మీరు పార్ట్నర్స్తో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఈ సమయంలో కనబడుతున్నాయి. కాబట్టి వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ సమయంలో ఏవైనా ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు
నిర్ణయించుకునే ముందు చాలా ఆలోచించి నిర్ణయం చేసుకోవడం మంచిది, లేదా కొన్ని రోజుల పాటు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. చేతిలో ఉన్న వ్యాపారం మటుకు బాగానే కొనసాగుతుంది. ఇక ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, సిఏ, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొఫెషనల్స్కి ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే క్లయింట్స్తో కొంత ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అల్టిమేట్గా వీళ్ళకి ఈ స్థాయిలో, ఈ వృత్తిలో ఉన్నటువంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కానీ ఇబ్బందులు మట్టుకు తప్పవు, కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే అనవసరమైనటువంటి చర్చలు, అనవసరమైనటువంటి విమర్శలకు గురి కావడము, వస్తువులను మర్చిపోవడము, ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడైనా కూడాను వస్తువులు పెట్టడం మూలకంగా మర్చిపోయేటువంటి ఈ స్వభావము ఈ సమయంలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్యవేత్తలకు, వీళ్ళందరికీ కూడాను ఒక రకంగా ఒక మోస్తరుగా ఉంటుంది. మరి అంత బ్యాడ్గా ఉండకుండా, మరి అంత అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకుండా మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్యవేత్తలకు, వీళ్ళందరికీ కూడాను మధ్యస్థంగా ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు ఫ్రీక్వెంట్గా చేసేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంతాలకు ప్రతి నిత్యం కూడాను ఆఫీస్ పని మీదనే కానివ్వండి, వ్యాపార నిమిత్తమై కానివ్వండి, ఇంకా ఏవైనా కూడా వ్యక్తిగతమైనటువంటి పనుల కొరకై ప్రతినిత్యం కూడాను ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అనవసరమైనటువంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని మూలకంగా అధైర్యం డెవలప్ అవుతుంది, భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఫలితాలు ఉన్నాయి. కొన్ని నేను చెప్పినటువంటి వాటిల్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి, కొన్ని విధాలుగా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా తీసుకోండి. ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ సమయంలో గురు భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. అంటే చతుర్థాధిపతి, సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉండడము చాలా మంచి యోగం. అంటే ఈ సప్తమ స్థానంలో సంభవిస్తున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం ఏదైతే ఉందో అది గురువు 9వ స్థానంలో ఉండడం మూలకంగా గోచార రీత్యా దాన్ని రెక్టిఫై చేస్తాడు. కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఓవరాల్గా కొన్ని విషయాలలో, కొన్ని కార్నర్స్లో మీకు నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఆ గురు భగవానుడు మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాడు గనక మీరు ధైర్యంతో పనులు చేయండి. కొంత విచక్షణను నిలిపి ధైర్యాన్ని జోడించి సమయస్ఫూర్తితో పనులు చేసినట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కూటమి లోపల ఉన్నటువంటి గ్రహాలు గోచార రీత్యా దాదాపు అన్ని గ్రహాలు కూడాను మీకు ప్రతికూలంగానే ఉన్నాయి. గోచార రీత్యా ఈ విశ్లేషణ మూలకంగా కొంత పర్సంటేజ్ మీకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ గోచార రీత్యా మట్టుకు సప్తమ స్థానము ఈ గ్రహాలన్నిటికీ కూడాను ప్రతికూలమైనటువంటి స్థానం కనుక వీటికి సంబంధించినటువంటి జపాలు, వీటికి సంబంధించినటువంటి వస్త్రము, ధాన్యాలు దానంగా ఇచ్చుకోండి. సూర్యనారాయణుణ్ణి పూజించండి, విష్ణుమూర్తిని పూజించండి. విష్ణుమూర్తి మీరు ఏదైనా ఒక విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శ్లోకం చదువుతూ ప్రతినిత్యం కూడాను ఒక్క క్షణకాలము మనస్సు నిలిపి భగవంతుణ్ణి కీర్తించినట్టయితే ఈ దుష్ప్రభావం దూరమవుతుంది. ఇక అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కొలవండి. మీకు ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు లేకుండా, కష్టాలు మీ దగ్గరికి రాకుండా కాపాడుతుంది అమ్మవారు. ఏదో రకంగా మీకు డబ్బు చేతికి అందేటట్టుగా మిమ్మల్ని దీవిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి, ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు పరిహారం జరుగుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి జాతకులకు పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో విశ్లేషించి మనం తెలుసుకుందాం. ఈ 5 గ్రహాలు సూర్యుడు, శని, బుధుడు, శుక్రుడు, రాహువు. ఈ 5 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. 14 ఏప్రిల్ తర్వాత సూర్య భగవానుడు మేషరాశిలోకి వస్తున్నాడు. అంటే ఈ 5లో నుండి ఒక గ్రహ బయటకు వస్తుంది. అప్పుడు చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. కనుక ఈ 5 గ్రహాల యొక్క కలయిక, వాటి యొక్క ప్రభావము ధనుస్సు రాశి జాతకులకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధనుస్సు రాశి జాతకులకు ఈ 5 గ్రహాల లోపల 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. రాహువు, శని, సూర్యుడు ప్రతికూలంగా ఉన్నారు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఇది ఇండివిజువల్గా మనం చూసినట్టయితే ఈ గ్రహాల యొక్క వ్యక్తిగత ఫలితాలు మనపైన ఉన్నాయి. అయితే సమిష్టిగా ఈ గ్రహాలన్నీ కూడాను కలిసి ఉన్నాయి మీనరాశిలో. అలాంటప్పుడు ఒక గ్రహము సహజ లక్షణాన్ని కోల్పోవడము, ఇంకొక గ్రహము వేరే గ్రహానికి సంబంధించినటువంటి లక్షణాలను కలిగి ఉండడము, కొన్ని గ్రహాలు వాటి యొక్క స్థితి మూలకంగా అంటే శత్రుత్వం కలిగి ఉండడము, కొన్ని కోల్పోవడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సమిష్టిగా మనము చూసినట్టయితే ధనుసు రాశి వారికి ముఖ్యంగా బుధుడు దశమాధిపతి, సప్తమాధిపతి, చతుర్థంలో ఉన్నాడు. అంటే గోచార రీత్యా అనుకూలంగా ఉన్నాడు. కానీ బుధుడికి నీచ స్థానం అయ్యింది మీనరాశి. అలాంటి నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక బుధుడి యొక్క ప్రభావము ఈ గ్రహ కూటమి మూలకంగా కొంత నెగిటివ్ ఉంటుంది, కొన్ని రంగాలలో పాజిటివ్గా ఉంటుంది. అంటే వ్యాపారం చేసేటువంటి వాళ్లకు మనం ఆలోచించినట్టయితే వ్యాపారం లోపల కూడాను విభిన్నమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. అందులో అందరూ వ్యాపారులకు కూడాను బాగా కలిసి వస్తుంది అంటే కలిసి రాదు. ఒక కార్నర్లో బాగా కలిసి వస్తుంది, ఇంకో కార్నర్లో కొంత మామూలుగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఏమి ఈ కాంబినేషన్తో మనకు తెలుస్తుంది అని అంటే, ఎవరైతే ఈ కంప్యూటర్సు, మీడియా, తర్వాత సాహిత్యము, పేపర్ ఫీల్డ్, తర్వాత ప్రింటింగ్ బిజినెస్, ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు ఈ గ్రహకూటమి మూలకంగా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి, కలిసి వస్తుంది. ఇక జనరల్ వ్యాపారం, క్రయ విక్రయాలు, ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు, భూముల విషయంలో రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ఆరోగ్యం ఎలా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి సందర్భంలో అనే విషయం మనం చూసినట్టయితే, ఆరోగ్యంపై మీరు మనస్సు నిలపాలి. పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలకు గురి అవుతారు. ఇంటి వాతావరణము సుఖమయంగానే ఉంటుంది, అందరూ మీకు సంతృప్తికరంగానే ఉంటారు, అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. అయినప్పటికీ వర్క్ లోడ్ మూలకంగా మీకు అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య నియమాలను తప్పకుండా ఈ పంచగ్రహ కూట సమయం లోపల పాటించాలి. వ్యాయామం చేయండి, భగవంతుడిని ధ్యానించండి, ఇలాంటి వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో శనీశ్వరుడు పంచగ్రహ కూటంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి రాబడి విషయం లోపల మీకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే ఆదాయం తగ్గడం కానీ, మీరు ఎక్స్పెక్టేషన్ అంత ఉండకపోవడము, అంటే మీరు ఏదైతే ఊహిస్తారో దానికి ఊహించిన దానికి తగినట్టుగా రాబడి లేకపోవడము, తద్వారా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులను మీరు పోస్ట్పోన్ చేసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. అన్నదమ్ములు, బంధువులతో కూడాను వైరుధ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఓవరాల్గా వీటన్నిటి మూలకంగా ఏమవుతుంది, అస్థిరత, ఒక నిశ్శబ్దత మీ లోపల ఏర్పడుతుంది.
అంటే నైరాశ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక దాని నుంచి దూరం కావడానికి మీరు ఎప్పుడు కూడాను యాక్టివ్గా ఉండడానికి మీరు ప్రయత్నాలు చేయండి ఈ సమయంలో. ఎందుకంటే అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా మనకు మనస్సు అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పనులు చేసినప్పటికీ మనస్సు ముందుకు రాదు. చేద్దామని అనిపిస్తుంది, కానీ మీరు చేయలేకపోతారు. కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహ కూటమి మూలకంగా. ఇక రాహువు కూడాను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అర్ధాష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు ముఖ్యంగా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. భ్రమ కల్పిస్తాడు. ఏదో ఉంది, ఏదో సాధిస్తాను, ఏదో వస్తుంది, నాకు ఇంత డబ్బు వస్తుంది, ఇంత ఆదాయం వస్తుంది అనేటువంటి భ్రమ కలుగుతుంది. కానీ మీరు ఫిజికల్గా వర్క్ చేయలేరు. కాబట్టి దాని మూలకంగా భయము, తర్వాత ఆందోళన ఇవన్నీ కూడాను ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు భ్రమలోకి వెళ్లకుండా వాస్తవంలో ఆలోచించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి మూలకంగా మీరు గాలిలో ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించకుండా మీరు వాస్తవంలో భూమిపైన నిలబడి ఏమి చేయగలుగుతాను, నా శక్తి సామర్థ్యాలు ఏంటివి, ఆదాయ స్థితి ఏంటి అనేటువంటిది మీరు కూలంకషంగా మీ స్థితి మీరు ఒక్కసారి బేరీజు వేసుకొని దానికి తగ్గినట్టుగా మీరు కార్యక్రమాలను చేపట్టినట్లయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా సూర్య భగవానుడు మీకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి అదృష్ట స్థానాధిపతి చతుర్థంలో ఉన్నాడు. అంటే స్థానము, ఆధిపత్యము వీటి మూలకంగా మీకు మంచి స్థితిలోనే ఉన్నాడు సూర్యుడు. కానీ గోచార రీత్యా అర్ధాష్టమ స్థానం, మధ్య పంచమ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ కూటమి వలన మీకు ఆరోగ్యంపై మీరు మనస్సు నిలపాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కేవలం అదృష్టం మీదనే ఆధారపడకుండా కొంత మీరు ఫిజికల్గా ప్రయత్నాలు చేయాలి. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టడం అనేటువంటిది చాలా కావలసినటువంటి విషయం. ఇక్కడ ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏ గ్రహాలు మీకు బాగాలేవు అనే విషయాన్ని చూసినట్టయితే సూర్యుడు, శని, తర్వాత రాహువు, ముఖ్యంగా ఈ గ్రహాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. గోచార రీత్యా ఈ గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కనుక వీటికి మీరు పరిహారాలు చేసుకోండి. సూర్య భగవానుడికి ప్రప్రథమంగా పరిహారం చేసుకోండి. ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత తూర్పు వైపుకు నిలబడి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి 12 సార్లు. మిత్రాయ నమః, రవయే నమః, ఇలా 12 పేర్లు ఉంటాయి సూర్యుడికి. ద్వాదశాదిత్యుడిని ప్రతినిత్యం కూడాను మీరు పూజించి నమస్కారం చేసుకున్నట్టయితే ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కావాలి. ఈ పంచగ్రహ కూటమి లోపల ప్రధానమైనటువంటి అంశం ఆరోగ్యం. ఆరోగ్యం మనకు ఇచ్చేటువంటి గ్రహ సూర్యుడు కాబట్టి ప్రతినిత్యం కూడాను సూర్యుడికి చేసుకోండి. తర్వాత శని అర్ధాశ్రమంలో ఉన్నాడు. శని యొక్క రోలు కూడాను ఇందులో ఉంది. ఈ పంచగ్రహ కూటమి లోపల శని భగవానుడు ముఖ్యంగా ఆదాయము, శ్రమ, తగినటువంటి ఫలితాలు వీటిపైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి డబ్బు ప్రధానమైనటువంటి అంశం. ఆరోగ్యం ఎంత ముఖ్యమో డబ్బు కూడాను ఈక్వల్గా మనకు అంతే ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది జీవితంలో. కాబట్టి ఆ డబ్బు సంపాదన కానివ్వండి, డబ్బును నియంత్రించుకోవడం కానీ, ఖర్చు పెట్టడం కానీ, పొదుపు చేసుకోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, వీటన్నిటిపైన కూడాను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా శని యొక్క ప్రభావం ఉంటుంది. అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, పంచగ్రహ కూటమిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి శని ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను శని జపం చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. తర్వాత రాహువు మనకు ప్రలోభాలను కల్పించేటువంటి గ్రహం ఉన్నది. మనం ఎక్కువ ఊహించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. లేని దాని విషయంలో మనం భయపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ రాహువు కలిగించేటువంటి దుష్ప్రభావం నుండి మీరు విముక్తులు కావడానికి దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే ఈ పరిహారాలు జరుగుతాయి. ఈ గ్రహాల మూలకంగా పంచగ్రహ కూటమి లోపల ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఈ గ్రహాల మూలకంగా
మీకు సంభవించేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది, మంచి ఫలితాలను పొందుతారు. మీనరాశి జాతకులకు అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. మీనరాశిలోనే ఈ 5 గ్రహాలు సంచరిస్తున్నాయి కలిసి. మీనరాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానం అవుతుంది. అంటే జన్మస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. జన్మస్థానంలో అంటే 1వ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడము కొంత ప్రతికూలమైనటువంటి అంశం. అయితే ఈ 5 గ్రహాల లోపల శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు. ఇది కొంతవరకు అనుకూలమే అయినప్పటికీ ఆధిపత్యం మీనరాశి వారికి తృతీయ అష్టమాధిపతి శుక్రుడు కాబట్టి ఆ శుక్రుడు కూడాను 50 to 60% మీకు మంచి ఫలితం ఇస్తాడు. మిగతా గ్రహాలు గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నాయి. సూర్యుడు, శని, రాహువు, బుధుడు. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఎఫెక్టు నెగిటివ్గా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అనిపిస్తుంది. అయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క అంటే గురు భగవానుడు, కుజుడు, కేతువు ఈ గ్రహాల యొక్క సంచారము కొంత మనకు రెక్టిఫై చేస్తుంది. కాబట్టి కొంతలో కొంతనైనా కూడా మిగతా గ్రహాల మూలకంగా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనకు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇందులో ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే ప్రప్రథమంగా ఆరోగ్యము. ఈ పంచగ్రహ కూటమి మీకు లగ్నంలో అంటే జన్మ రాశిలో సంభవిస్తుంది కాబట్టి ఆరోగ్యం పైన, మనస్సు పైన, మీరు చేసేటువంటి పనులపైన ప్రభావం చూపిస్తుంది. కనుక మీరు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఆహార నియమాలను పాటించి యోగా, ధ్యానము ఇలాంటివి చేస్తూ మీరు తప్పకుండా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించుకోవాలి. ఎందుకంటే అన్ని గ్రహాలు కూడాను జన్మస్థానంలో శరీరం మీద, మనస్సు పైన, బుద్ధి పైన ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఈ తప్పకుండా మీరు మీ వైపు నుండి మీరు రెక్టిఫై కొరకు ప్రయత్నాలు చేసుకోవాలి. ఇక రెండవ అంశము ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఈ కూటమి. మీనరాశిలో జన్మించి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు అనంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కార్పొరేట్ సిస్టంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ఓవరాల్గా ఇందులో కొంత ఇబ్బంది కనబడుతుంది. మీనరాశి జాతకులకి, ఉద్యోగస్తులకు తోటి వారితో ఇబ్బందులే కానివ్వండి, హైఅప్స్తో విమర్శలకు గురి కావడమే కానివ్వండి, పని భారం పెరిగిపోవడము, పనిని గుర్తించకపోవడము, ఆ పని చేసినటువంటి పని లోపల రిపీటెడ్గా మనకు ఎర్రర్స్ రావడము, ఇలాంటివి ఎన్నో ఇబ్బందులను ఈ ఉద్యోగస్తులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు నిరాశకు గురి కాకుండా ఈ గ్రహస్థితి మూలకంగా మీకు అధైర్యం వస్తుంది. మనం ఏం చేయాలి? అధైర్యానికి లోను కాకుండా రిపీటెడ్గా ఒక పట్టుదలతో, ఏకాగ్రతతో పనులు చేస్తూ ఉండాలి. అప్పుడు మనం దాన్ని జయించగలుగుతాం. కాబట్టి అధైర్యము, ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ మీ వైపు నుండి రిపీటెడ్గా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అదే ఆటోమేటిక్గా సక్సెస్లోకి మనము ఎంటర్ అవుతాం. అది మీరు చేయండి ఉద్యోగస్తులు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే ఇందులో మీకు పంచమాధిపతి యొక్క ఇన్వాల్వ్ లేదు కనుక ఈ పంచగ్రహ కూటమి లోపల చదువు విషయంలో మీకు పెద్దగా ఇబ్బందులు రావు. కానీ చతుర్థాధిపతి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి బుధుడు ఇందులో నీచలో పడ్డాడు. కాబట్టి మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడాను ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు. కాబట్టి
విద్యార్థులు ఓవరాల్గా శ్రద్ధతో ఏకాగ్రతతో చేయాలనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కనుక విద్యార్థుల విషయంలో ఓవరాల్గా మీకు బాగానే ఉంది. ఒకటే పాయింట్ మీరు నిర్లక్ష్యం చేయకండి, శ్రద్ధ వహించి చదవండి. మూడవది, ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది? ఈ గ్రహ కూటమి మీనరాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అని అంటే, ఆర్థిక భారం పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్, మీరు ఆల్రెడీ అప్పు తెచ్చుకొని ఉన్నట్టయితే వాటిని రిపే చేయడంలో మీరు ఇబ్బంది పడతారు. ఆర్థిక భారము మీ పైన పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడం మూలకంగా కూడాను మీకు ఆ ఫైనాన్స్ ప్రాబ్లం అనేటువంటిది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి మీ వైపు నుంచి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, మీరు ఎలాంటి పనులు చేస్తున్నారో దానికి అనుగుణంగా మీరు ఆలోచించి స్టెప్స్ తీసుకోవడం చాలా అవసరం. మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఉండకపోవడంతో కొంత నిరాశకు, నిస్పృహకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని పక్కన పెట్టండి. ఫలితాన్ని ఆలోచించకుండా ప్రయత్నాలు, వర్క్ మీదనే మనసు నిలపండి. ఇక భయము, ఆందోళన కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పనిపైననే మనసు నిలపండి. అటు ఇటు మనసు లేకుండా, ఐడియల్గా ఉండకుండా ఏదో ఒక పని లోపల మీరు ఇన్వాల్వ్ అయి ఉండండి. భయం అనేటువంటిది అదే దూరం అయిపోతుంది. మనిషికి గ్రహస్థితి బాగలేనప్పుడు అనవసరమైనటువంటి ఆలోచనలు రావడం సహజం. తద్వారా భయాందోళనకు గురి కావడం కూడాను సహజమే. అయితే ఇలాంటప్పుడు మనం వ్యక్తిగతంగా మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి అని అంటే, నిరంతరము ఒక పని లోపల మనము నిమగ్నమై ఉండాలి. మీరు ఏదైనా పని చేస్తుండండి, ఖాళీగా కూర్చోకూడదు. అప్పుడు మీకు ఈ రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అయిపోతుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి అదొక మీకు సంతోషదాయకమైనటువంటి విషయం. తర్వాత వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారం కూడాను ఒక 50-60% బాగా జరుగుతుంది. కానీ మిగతా 40% విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పెద్ద పెట్టుబడులు పెట్టకండి. మామూలుగా మీరు చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్ని కొనసాగించండి, ఇబ్బందులు ఉండవు. ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి మూలకంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి గ్రహాలు అన్నీ కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి. కనుక మీరు వీటికి పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ఇండివిజువల్గా ఉన్నటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉండి అలాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఒక్కటే మనకు మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు ఇంకా ప్రతికూలత పెరిగే అవకాశమే ఉంటుంది. కాబట్టి మీరు మీ వైపు నుంచి చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోండి. సూర్యనారాయణుడికి పరిహారం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. ప్రతినిత్యం కూడాను ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆదిత్య హృదయం పారాయణం మూలకంగా మీ లోపల ఒక మానసిక, శారీరక ధైర్యం నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు రావు. ఇక శనేశ్వరుడికి కూడాను మీకు మీనరాశి వారికి జన్మస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. ఏలనాటి శని అందులో ఈ పంచగ్రహ కూటమితో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి శనేశ్వరుడి నిమిత్తమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. రాహు నిమిత్తమై రాహు యొక్క మూలమంత్రాన్ని చదువుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, రుద్రుణ్ణి పూజించండి. ఆ అపమృత్యు దోషాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ దూరమయ్యి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఆ భగవంతుడు పంచముఖ మహామృత్యుంజయుడు గనుక ప్రతినిత్యం కూడాను వీలైతే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకోండి. మీకు అన్ని అనర్థాలు కూడాను దూరమైపోతాయి. కనుక ఈ పరిహారాలు చేసుకోండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి.